సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్ మ్యాన్స్. సో ఈరోజు వీడియోలో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మాట్లాడదాం. సో చాలామందికి ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. సో నిజం చెప్తున్నాను, ఆర్ఎస్ఐ ఇండికేటర్ హోల్డింగ్స్ కానీ ఫ్యూచర్స్ కానీ లేదా మన ఇంట్రాడే కానీ చాలా అసలు ట్రెండ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు అసలు లేట్ చేయకుండా ముందు ఆర్ఎస్ఐ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో నా ఏ వీడియో వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే వీడియో చూసి వెళ్ళిపోకండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ కూడా చేయండి. సో మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ ఎందుకు అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్లో మీకు ఆ ట్రెండ్ అంటే ఒక అప్ ట్రెండ్ అంటే ట్రెండ్ ఎంత ఫాస్ట్గా ఉందో తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక ట్రెండింగ్ మార్కెట్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఒక డౌన్ సైడ్ బుల్లిష్ అంటే కింద బీరిష్ మార్కెట్ ఎంత ఫాస్ట్గా ఉంది, అండ్ నెక్స్ట్ వాలటైల్ మార్కెట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం బై చేయొచ్చు, ఎప్పుడు సెల్ చేయొచ్చు, ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, అన్నీ ఈజీగా ఆర్ఎస్ఐ ఇండికేటర్లో చెప్తుంది. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇండికేటర్ పనిచేస్తుంది. ఎవ్రీ ఇండికేటర్ విల్ వర్క్ అండి. ప్రతి ఒక్క ఇండికేటర్ పనిచేస్తుంది. బట్ ఇండికేటర్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ఎస్ఐ యూజ్ చేస్తారండి. బిగ్ ప్లేయర్స్ కూడా ఆర్ఎస్ఐ యూజ్ చేస్తారు. ఎందుకు ఆర్ఎస్ఐ యూజ్ చేస్తారని నేను చెప్తాను. ఇప్పుడు మీకే నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఇది ఒక సిరీస్ ఉంటుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మొత్తం నేను సెటప్ ఇస్తాను. మీకు ఒక సెటప్ ఎలాగంటే ఇంట్రాడే కానీ హోల్డింగ్స్ కానీ ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసి మీరు ఎలా సెట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒక సెటపే నేను పెడతా. బట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెద్దవాళ్ళు బిగ్ ప్లేయర్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా యూజ్ చేస్తారో నేను ఇందులో ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ మాడ్యూల్లో మీకు ఈ ఫస్ట్ పార్ట్లో మీకు అర్థమైపోద్ది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తెట్టుకోండి, ఆర్ఎస్ఐ ఎలా యూజ్ అవుతుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మీరు ఒక బైక్ రైడ్ చేస్తున్నారు, ఓకే? ఒక బైక్ మీద వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తుంటే దాని స్పీడ్ ఎక్కడ ఉంటుంది? మన స్పీడోమీటర్ మీద ఉంటుంది. మీరు ఎంత స్పీడ్లో 100లో వెళ్తున్నారా, 50లో వెళ్తున్నారా, 60లో వెళ్తున్నారా, 70లో వెళ్తున్నారా, 40లో వెళ్తున్నారా అనేది స్పీడోమీటర్ డిసైడ్ చేస్తుంటుంది. దాని స్పీడోమీటర్ బట్టే మీ బైక్ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. మీ బైక్ స్పీడ్ అనేది ఉంటుంది, ఓకే రైట్? అంతే కదా. సో యాజ్ ఇట్ ఈస్ నేను అదే చెప్తున్నా. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏం చేస్తుందంటే మార్కెట్ 100 స్పీడ్లో ఉందా అంటే మార్కెట్ ఒక ట్రెండింగ్ మార్కెట్లో ఉందా, 50% స్పీడ్లో ఉందా, 60% డౌనిష్ ట్రెండ్లో ఉందా, ట్రెండ్ మారిందా, హాల్ట్ అయిందా అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈజీగా అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ని అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆర్ఎస్ఐలో బై డిఫాల్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్ఎస్ఐలో బై డిఫాల్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీరు యూజ్ చేశారనుకోండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెడితే బై డిఫాల్ట్ 70-30 70-40 ఇలా ఉంటుంది బై డిఫాల్ట్. చాలామందికి ఈ థాట్ ఏముంటుంది అంటే పైకి వెళ్తే ఓవర్ బాట్, ఓకే, ఓవర్ బాట్ ఇక్కడ సెల్ చేసుకుని కూర్చుంటారు, కిందకుంటే ఓవర్ సోల్డ్ ఇక్కడ బై చేసుకుని కూర్చుంటారు. సో ఇది రాంగ్ మెంటాలిటీ అండి. పైకి వెళ్తే ఓవర్ బాట్, కిందకి వస్తే ఓవర్ సోల్డ్ అనేది. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అలాగే అనుకుంటారు. ఎలాగనుకుంటారు? సో ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సెల్ చేసేద్దాం, ఇది క్రాస్ అయ్యి కిందకు వస్తుంది, ఇక్కడ నుంచి క్రాస్ అయింది అనుకో, ఇది బై చేసేద్దాం, ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది. ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ తీసుకుంటాం, బస్ట్ అది ఎంతలో 100లో పాయింట్ ఒక 5% ఒక 9 అంటే ఒక 10లో ఒక 10% అనుకోండి. 100లో ఒక 10% ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ తీసుకుంటాం. 90% ఆర్ఎస్ఐ ఇండికేటర్ వాల్యూ వేరు, ఆర్ఎస్ఐ ఇండికేటర్ చూసే విధానం వేరు. అది మాత్రం మీకు తెలియదు. చాలామందికి నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీద వీడియో చేయాలంటే మన బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు సార్ ఆర్ఎస్ఐ ఇండికేటర్, వేరే స్ట్రాటజీ ఏదని చెప్పండి, ఆప్షన్స్ చెప్పండి. చూడండి, మీరు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసి మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఒకటి, ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కానీ మీకు తెలిస్తే ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను 1 by 1 నీట్గా చెప్తాను, చూడండి. ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఓకే? నేనేం చేస్తాను, నేను ఏదో సమ్ వాల్యూ తీసుకుంటాను, లైక్ 60, 40 సంథింగ్ నేను ఒక వాల్యూ తీసుకుంటా, వాల్యూ మీకు చెప్తాను. నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వేసి నేను చెప్తాను, ఓకేనా? నేను వాల్యూ తీసుకున్న తర్వాత ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడైనా పైన ఇలా 16 క్రాస్ చేస్తుంది అంటే అది చాలా ఫాస్ట్గా అప్ ట్రెండ్ కింద అయిపోద్ది. ఓకే, అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఈ 60 లోపల ఉన్నంతసేపు అది అప్ ట్రెండ్ కాదండి. 60 పైన క్రాస్ చేసిన తర్వాత అది అప్ ట్రెండ్, కన్ఫామ్గా అప్ ట్రెండ్, అండ్ చాలా ఫాస్ట్గా ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా మూమెంటం అయిపోద్ది. 300-400 పాయింట్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి.
ఎందుకంటే ఆర్ఎస్ఐ 60 క్రాస్ చేసింది, ట్రెండింగ్ మార్కెట్ అప్ ట్రెండ్ అండ్ బయింగ్ సైడ్ మంచి మూమెంటం కూడా ఉన్నట్టే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ఎస్ఐ మూమెంట్ ఒకసారి డౌన్ సైడ్ క్రాస్ చేస్తే 40 క్రాస్ చేస్తే సెల్లింగ్ సైడ్ చాలా ఫాస్ట్గా మూమెంటం ఉంటుంది. 300-400 పాయింట్స్ చాలా ఫాస్ట్గా పడిపోతుంటుంది. ఇక్కడికి వచ్చాక ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఇక్కడ బై చేద్దామన్న థాట్ పెట్టుకోకండి. ఇక్కడికి వచ్చాక మార్కెట్ ట్రెండింగ్ అయిపోద్ది, ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది. ఈ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, ఇది కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వింటే మీకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ అర్థమైపోద్ది. ఓకే, సో ఎప్పుడైనా ట్రెండ్ ఎలాగ ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ సింపుల్గా 60 దాటితే అప్ ట్రెండ్, అంటే అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ 40 దాటితే డౌన్ ట్రెండ్ కింద మార్కెట్ కన్వర్ట్ అయిపోద్ది, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మరి మధ్యలో ఉంటే అది సైడ్ వేస్ మార్కెట్ అండి. అంటే మార్కెట్ ఇలా వచ్చి మధ్యలో హాల్ట్ అయ్యి కిందకు వచ్చి ఇక్కడ హాల్ట్ అయితే అది సైడ్ వేస్ మార్కెట్. ఈ కింద క్రాస్ అయితేనే ట్రెండింగ్ మార్కెట్. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని ట్రెండ్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఎలా ట్రెండ్ మారింది. ఇప్పుడు అప్ సైడ్ ఉంది మార్కెట్, దాన్ని డౌన్ సైడ్ ఎలా మారింది అంటే ట్రెండ్ ఎలా చేంజ్ అయింది, డౌన్ సైడ్ ఎప్పుడు వస్తుందని ఎలా తెలుసుకోవాలంటే చూడండి, మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు ఫుల్ ట్రెండింగ్ మార్కెట్, ఇది ట్రెండింగ్ మార్కెట్. సో మార్కెట్ మళ్ళీ ఆర్ఎస్ఐ వచ్చి ఇన్సైడ్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ తీసుకుంటుందో, ఇన్సైడ్ లైక్ చూడండి, ఇన్సైడ్ చెప్తున్నా, ఇలా పైకి వచ్చి పైన సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవడం కాదు. చూడండి, ఇలా కాదు, ఇది కాదు, నేను అంటున్నాను ఇన్సైడ్ రెసిస్టెన్స్ తీసుకోవడం. అంటే లైక్ ఇలా పైకి వెళ్ళింది, ఇది ట్రెండింగ్ మార్కెట్. ట్రెండింగ్ మార్కెట్ నుంచి మార్కెట్ డౌన్ వచ్చి ఇది ఆర్ఎస్ఐ 60. ఓకే, దీన్ని ఎప్పుడైతే కింద సైడ్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇలా కిందకు వస్తుందో దాని అర్థం ట్రెండింగ్ అప్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ ఎండ్ అయిపోయింది. అంటే అప్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ లేదు. ఇక్కడ ఏమైంది అంటే మార్కెట్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్ మూమెంటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా సైడ్ వేస్ టు ఇలా డౌన్ సైడ్ వన్స్ ఇది క్రాస్ అయ్యాక డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్, వన్స్ క్రాస్ అయ్యాక ట్రెండింగ్ మార్కెట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సింపుల్ సేమ్ లాజికే మీరు అప్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇది 60-40 లైన్. ఓకే, ఇది 60-40 లైన్. మార్కెట్ ఏం చేస్తుంది, ఈ కిందకు వస్తుంది, వచ్చి కింద ట్రెండింగ్ మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్. ఎప్పుడైతే డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ నుంచి పైకి వెళ్తుందో, పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి దీన్ని సపోర్ట్ కింద తీసుకుంటుందో, ఈ లెవెల్ 40 సపోర్ట్ తీసుకుని దెన్ పైకి వెళ్తుందో, దెన్ డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ ఎండ్ అయిపోయింది. అప్పుడు ఇదేంటి, సైడ్ వేస్ టు అప్ సైడ్ మూమెంటం. ఓకే, ఇది అప్ సైడ్ మూమెంటం మళ్ళీ కన్ఫర్మ్. ట్రెండింగ్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, 60 దాటాక. ఈ అంతవరకు ఈ లాప్ట్ ఉంటే ఇది ఒక సైడ్ వేస్ టు అప్ సైడ్, అంటే మామూలుగా బేసిక్ సైడ్ వేస్ టు అలాగ అప్ సైడ్ వెళ్తుంది. బట్ 160 క్రాస్ అయ్యాక అది ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది, అప్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ అయిపోద్ది. ఐ హోప్ మీకు ఈ విషయం బాగా అర్థమైంది అనుకుంటా. ఈ యొక్క విషయం మీకు అర్థమైతే చాలండి, మీకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా యూజ్ చేయాలో అర్థమైపోద్ది. ఇది బేసిక్ స్టార్టింగ్ వీడియో. నేను ఇంకా కంప్లీట్ ఆర్ఎస్ఐ మీద కూడా వీడియోస్ తెస్తూ ఉంటాను, అదొక సెటప్ చేస్తాను. ప్రజెంట్ నేను చార్ట్ మీదకి వెళ్ళి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చార్టే ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు చాలామందికి ఉన్న థాట్ ఏంటి, అసలు ఎలా మూమెంటం ఉంటుంది, ఎలా క్యాష్ చేయాలనేదే థాట్. చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్లో నేను చెప్పాను కదా 61-41. ఓకే, బై డిఫాల్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీరు యూస్ చేస్తే మాత్రం వేరే సెట్టింగ్స్ వస్తాయి. బట్ మీరు 61-41 పెట్టుకోండి. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ అలాగా పెట్టుకోవాలంటే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి స్టడీస్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ అని కొట్టండి. ఆర్ఎస్ఐ అని కొట్టాక మనకి ఇక్కడ ఏంటంటే స్టడీస్లోకి వెళ్ళి సెర్చ్లో ఆర్ఎస్ఐ అని కొడితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఫస్ట్ వస్తుంది, ఆర్ఎస్ఐ ఇండికేటర్ పెట్టుకోండి. అండ్ ఈ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్తే బై డిఫాల్ట్ 80-20 అని ఉంటుంది. మనకు కావాల్సింది 60-40. ఎస్, మనకు కావాల్సిందంతా 60-40 అండి. సో నేను 61 పైన 60 పెట్టుకుంటున్నాను, కిందేమో మీరు మీ ఇష్టం. అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఇది మాత్రం బాగా పనిచేస్తుంది. ఇది నేను చెప్పే వాల్యూస్ 61 కింద 1 41 పెట్టుకోండి. నేను ఇంకా చెప్తా, వాల్యూస్ ఇంకా బోల్డ్ ఉన్నాయి, మంచి మంచి వాల్యూస్ ఉన్నాయండి, నేను అన్నీ చెప్తా. 61-41 పెట్టుకున్నాక ఆర్ఎస్ ఇండికేటర్ కొద్దిగా పెద్ద చేసుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. 40కి నేను ఏం చేస్తాను, రెడ్ పెడతా. సో కిందకు వస్తే రెడ్, పైన వస్తే బ్లాక్. ఓకే, సో ఇక్కడ ఇండికేటర్స్ నేను పెట్టేశాను. ఇప్పుడు మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్తున్నానో అది బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు 1 by 1 క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఆర్ఎస్ ఇండికేటర్ మీద. ఇక్కడ మార్కెట్ చూడండి ఏమైంది, 60 అబోవ్ ఉంది. 60 అబోవ్ ఉన్నాక ట్రెండింగ్ మార్కెట్ అయింది, చూసారా? బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 60 అబోవ్ క్రాస్ చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకోలే, మళ్ళీ బ్రేక్ చేసింది, ట్రెండింగ్ మార్కెట్ అయింది. ఓకే,
సో ఇది కాకపోయినా పోనీ ఇది కాకపోయినా ఏదది ఒక నిమిషం. సో ఇది కాకపోయినా డౌన్ సైడ్ మార్కెట్ మేము చూపిస్తాను చూడండి. ఇక్కడ డౌన్ సైడ్ మార్కెట్, ఇది ఈ లెవెల్లో డౌన్ సైడ్ మార్కెట్. ఓకే, వన్స్ ఆర్ఎస్ఐ డౌన్ సైడ్ క్రాస్ చేశాక ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేసింది, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేశాక మీరు చూస్తే ఇదంతా ట్రెండింగ్ మార్కెట్, డౌన్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పటి వరకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్దో, ఈ లెవెల్ అంటే 60 లెవెల్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్దో అప్పటి వరకు ట్రెండ్ అదే ఉన్నట్టు, అంటే డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నట్టే. మీ ఇంకా చూపిస్తాను చూడండి. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరే చూడండి, నేనేం చెప్పట్లేదు చూడండి. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ చాలామంది ఇప్పుడు ఇదే థాట్లో ఉంటారు. ఇప్పుడు నేను 15 మినిట్స్ పెట్టాను, అదే మీరు 1 అవర్ కానీ వన్ డే టైం ఫ్రేమ్ కానీ పెట్టి చూసుకోండి. చూడండి, ఆర్ఎస్ఐ ఇండికేటర్ 60 దాటింది. 60 దాటాక ఈ కింద 60 లెవెల్ ఇది, ఈ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకొని దెన్ ఇది ఇలా కిందకు వస్తే ఈ 40 దగ్గరకు వస్తే దెన్ అది డౌన్ సైడ్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయినట్టు. ఈ లోపల ఉన్నంతసేపు అది సైడ్ వేస్ మూమెంటమే, రైట్. సో ఇక్కడ మనం 60లో చూస్తే 60కి వచ్చి సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఎంత 60లోనే ఉంది చూడండి అప్ సైడ్. ఇదంతా ఒక ట్రెండింగ్ మార్కెట్. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, 60 దాటాక మార్కెట్ అనేది ట్రెండ్ అయిపోద్ది అనమాట, ఫాస్ట్ ట్రెండ్ అయిపోద్ది. సో ఇక్కడికి వచ్చాక ఓవర్ బాట్ అయిపోయింది, ఓవర్ సోల్డ్ అయిపోయింది అని బై చేయడం సెల్ చేయడం ఇది ఆపండి. ఇక్కడికి వచ్చాక మీరు ఒకవేళ ఇక్కడ మీరు సెల్లింగ్లో హోల్డ్ చేసుకుని కూర్చుంటే ఏం ప్రాఫిట్ వస్తుంది? అసలు మీరు ప్రాఫిట్ వస్తుందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే. ఇక్కడ ఇలాంటి పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఓకే మార్కెట్ మేబీ ట్రెండింగ్ అవ్వచ్చు, సో ఇక్కడ మీరు బై చేసుకొని పెట్టుకోవాలి. అది ఒకవేళ కన్ఫర్మ్ ఎప్పుడు ఇస్తుంది? 60 లెవెల్ ఇది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళి కిందకు వచ్చి దీని రెసిస్టెన్స్ తీసుకొని అంటే బ్రేక్ చేయకుండా రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చేస్తే అప్పుడు మీరు సెల్ చేసినా మీకు అర్థం ఉంది, అంటే వచ్చిన ప్రాఫిట్లో అయినా కొద్దిగా గొప్ప లాస్ అయిపోయిన బాగుంది. బట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మార్కెట్ని హోల్డ్ చేస్తుంటే మాత్రం ఇది ఇలా పైన ఎన్ని రోజులు ఉంటుంది అంత ట్రెండింగ్ మార్కెట్ అండి. సింపుల్ వేస్ చెప్తున్నాను, చాలా పెద్ద ట్రెండింగ్ మార్కెట్. సో ఇది ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది, ట్రెండ్కి కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎంత ఫాస్ట్ ట్రెండ్ మూమెంట్ అవుతుందో కూడా చెప్తుంది. ఓకేనా, చూడండి ఎప్పుడు వరకు అయితే 40కి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందో, 40కి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందో మార్కెట్ ట్రెండింగ్ ఉంది. 16 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, 16 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకోలేదు. 60కి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వచ్చి 40కి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వచ్చి 40కి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ట్రెండ్ డౌన్ ఇక్కడ ఇలాంటి పొజిషన్లో ట్రెండ్ డౌన్ అయింది చూడండి. ఇలాంటి పొజిషన్లో మామూలుగా ఒక డౌనింగ్ ట్రెండ్ ఇది, అంటే ఒక జోన్ ట్రెండ్ టైపు. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దెన్ మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ 14 సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది, రేజ్ అయ్యింది. ఓకే, దెన్ వన్స్ 14 బ్రేక్ చేసింది, ఇప్పుడు 40 సైడ్ డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఇలా యూజ్ అవుతుందండి. ఇంకా ఇది ఆర్ఎస్ఐ మీద స్టార్టింగ్ బేసికే మీకు కంప్లీట్ సెటప్ నేను ఇస్తాను. సో కంప్లీట్ సెటప్ ఉంటుంది, దాని మీద మీరు వర్క్ చేయండి అండ్ పేపర్ ట్రేడ్ చేయండి, దాన్ని బట్టి మీకు అలవాటు అవుతుంది. ఓకేనా, సో ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో నా వీడియో ఏది వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. అండ్ ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మంచిగా కోర్స్ ఆఫర్ పెట్టాను, యాక్చువల్గా చాలామందికి తెలీదు. సో అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అండి మనది, 0 to Pro లెవెల్, అంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్, హోల్డింగ్స్, క్రూడ్ ఆయిల్, కమ్యూడిటీ అండ్ ఆప్షన్ బయింగ్, స్టాక్ ఫ్యూచర్స్, స్టాక్ ఆప్షన్స్, ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది. అంటే 0 to Pro లెవెల్ ట్రేడింగ్. యాక్చువల్గా మనం ఎప్పుడు 12,000 ఫీజు, మ్యాక్స్ బార్గెన్ చేస్తే 10,000-11,000 తీసుకుంటాను. బట్ కొన్ని రోజుల కోసమే ఆఫర్, లైక్ 4 days 5 days, అది నా పర్సనల్ రీజన్ కోసం నేను పెట్టాను. 5,000 రూపీస్కే పెట్టాను జస్ట్ కోర్సు. ఎవరైనా కావాలంటే వెళ్ళి నాకు ఫస్ట్ వాట్సాప్ చేయండి. సో నేను నా కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు నచ్చితే చూడండి. 5,000 మీరు స్టాక్ మార్కెట్లో ఒక్కరోజు ఇలా కావాలంటే అలా పోగొట్టుకుంటారు. బట్ నేర్చుకున్న తర్వాత మీకు నేను గ్యారంటీ ఇస్తాను, చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుందండి. దట్స్ మై డ్యామ్ షూర్, 101% చెప్తున్నా, డ్యామ్ షూర్. మీకు ఇంత నాలెడ్జ్ వస్తుంది కదా, ఓహో ఇన్ని వేస్ ఉన్నాయా మార్కెట్లో, ఇలా చూడొచ్చా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో బిగినర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది, బిగినర్స్ ప్రో లెవెల్ ఎవరైనా నేర్చుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఒక వీడియోస్ ఇలాగే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.